హ్యాపీ దసరా చెప్పండి. హ్యాపీ దసరా. ఇప్పుడు ఏంటంటే ఈరోజు స్పెషల్ ఏంటి కుషాన్? ఈరోజు ఏంటి? ఓకే ఓకే. దసరా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎలాగా ట్యూషన్లు స్కూళ్ళు ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా ఉంటాయి. ఈ దసరా హాలిడేస్ అయినా వీళ్ళకి ప్రశాంతంగా ఆడుకోనివ్వండి పిల్లల్ని. ఓకే, ఇప్పటి వరకు రన్నింగ్ ఎక్సర్సైజ్ అన్నీ చేశారు. ఇప్పుడు సరదాగా వాళ్ళకి నచ్చినట్టు మట్టిలో గేమ్ ఆడుకుంటున్నారు గ్రౌండ్కి వచ్చి. సో దసరా హాలిడేస్లో పిల్లలు చాలా ప్రెజర్ ఫీల్ అవుతారు. ఈ దసరా హాలిడేస్లో అయినా వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఆడుకోనివ్వండి. ఓకే, చూసారు కదా, ఇంత టైం అయినా కూడా ఇప్పుడు 9 o'clock టైం అవుతుంది, అయినా కూడా గ్రౌండ్ నిండా పిల్లలు గేమ్స్ ఆడుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, కాదనట్లేదు. ఎడ్యుకేషన్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా చాలా అవసరం. అంతేకాకుండా వాళ్ళకు కొంచెం ప్రెజర్ అనేది చాలా ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. స్కూల్లోనైనా ట్యూషన్లోనైనా ఉంటుంది. ఇలాంటప్పుడైనా మీరు వాళ్ళకు కొంచెం టైం కేటాయించి వాళ్ళతో పాటు వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళకు కొన్ని ముందు బేసిక్ ఎక్సర్సైజ్లు అవి నేర్పించి ఆ తర్వాత వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఆడుకోనివ్వండి. ఆ గేమ్స్లో కూడా మీరు అది చేయండి ఇది చేయండి అని మనం చెప్పకూడదు. కొద్దిసేపు వాళ్ళకి నచ్చినట్టు ఆడుకోనివ్వాలి. పిల్లలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే చాలా చాలా ప్రెజర్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి చిన్న రిలీఫ్ అన్నమాట ఇలాంటప్పుడు. మిగతా టైంలో మళ్ళీ అలాగే స్కూళ్ళు ట్యూషన్లు ఎలాగ తప్పనిసరిగా ఉంటాయి. మనం ఇంకా వాటిని ఎలాగా మనం ఆపడానికి లేదు, ఆపలేము. అకాడమిక్ ఇయర్ మళ్ళీ ఇది అవుతుంది కాబట్టి ఆపడానికి లేదు. ఇలా హాలిడేస్ దొరికినప్పుడు కొద్ది టైం ఒక 1 hour 2 hours వాళ్ళ కోసం కేటాయించి వాళ్ళతో పాటు మీరు కూడా వచ్చి గేమ్స్ అవి ఆడుకోవడం చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, ఫ్లవర్స్ పెడుతున్నారా? ఓకే, టెంపుల్ బాగా చేశారమ్మా. గుడ్ గుడ్ గుడ్. ఏ దేవుడు? ఏ గాడ్? వెంకటేశ్వర స్వామియా? ఓకే, బాగుంది. అమ్మా గోవిందా చెప్పండి. గోవిందా గోవిందా. ఓకే ఓకే, అందరికి పిల్లలందరికీ హ్యాపీ దసరా చెప్పండి. ఓకే, బాయ్ బాయ్ చెప్పండి. ఇటు చూడండి. ఓకే.